ప్రాచీన భారతీయులు అయిన ఆంధ్రులు చరిత్రలో తమదైన ముద్ర వేశారు. వీరి ఆవిర్భావం చరిత్ర పూర్వయుగం నాటిది. ప్రాచీన భారతీయ గ్రంథాలలో వీరి ప్రస్తావన కనిపిస్తుంది. ఈ గ్రంథాలు ఆంధ్రుల గురించి, భారత ఉపఖండంలో వారి స్థానం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. పతరే బ్రాహ్మణం అనే వేద గ్రంథం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినది. ఇందులో ఆంధ్రులను గంగానదికి దక్షిణ నివసించే తెగ పేర్కొన్నారు. అంటే ఆ కాలానికే ఆంధ్రులు దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారని తెలుస్తోంది. కత్రే బ్రాహ్మణంలో ఆంధ్రులను పుండ్రులు, చబరులు, పులిందులు వంటి ఇతర తెగలతో కలిపి పేర్కొనడం వల్ల వీరందరి భౌగోళిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని అర్థమవుతోంది. ఈ సంబంధం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే తెగల నెట్వర్క్ను సూచిస్తుంది. ప్రాచీన భారతదేశంలో ఉన్న వివిధ సంస్కృతులు మరియు ప్రజలను ఇది హైలైట్ చేస్తుంది. ఇంత ప్రాచీన గ్రామంలో ఆంధ్రుల ప్రస్తావన ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది చరిత్ర ప్రారంభం నుండే వారి ఉనికిని స్థాపిస్తుంది. వేద సాహిత్యంలోని ప్రారంభ ప్రస్తావనలు ఆంధ్రుల ప్రాచీన చరిత్రలోకి ఒక అద్భుతమైన లుక్కు ఇస్తుంది. ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావించబడిన ఒక తెగ నుండి భారత ఉపఖండంపై శాశ్వత ముద్ర వేసిన శక్తివంతమైన రాజ్యంగా వారి పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి పునాది వేస్తాయి. కాలక్రమేణా వారి ప్రయాణాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఇతర చారిత్రక మరియు పురావస్తు ఆధారాలను మరింతగా అన్వేషించాల్సిన అవసరం ఉంది. దండకారణ్యం అంటే శిక్ష అడవి అని అర్థం. రామాయణ మరియు ఇతర ప్రాచీన భారతీయ గ్రంథాలలో దీని ప్రస్తావన ఉంది. మధ్య మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని భాగాలను కలిగి ఉన్న ఈ విశాలమైన మరియు దట్టమైన అడవి ఆంధ్రులతో ముడిపడింది. దండకారణ్యం యొక్క ఖచ్చితమైన భౌగోళిక విస్తీర్ణం గురించి పండితులలో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఇది నేటి ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కొన్ని భాగాలను కలిగి ఉంది నమ్ముతారు. ఈ ప్రాంతం హిందూ పురాణాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శ్రీరాముడు, అతని భార్య సీత మరియు అతని సోదరుడు లక్ష్మణుడు వనవాసం చేసిన ప్రదేశంగా చెప్పబడింది. రామాయణం దండకారణ్యాన్ని ఆంధ్రులు సహా వివిధ తెగలు నివసించే ప్రాంతంగా వర్ణిస్తుంది. ఆంధ్రులను నైపుణ్యం కలిగిన యోధులు మరియు నివాసులుగా దండకారణ్యం యొక్క దట్టమైన అడవులలో నావిగేట్ చేయడంలో నైపుణ్యం కలిగిన వారిగా ఇతిహాసం చిత్రీకరిస్తుంది. దండకారణ్యంతో ఆంధ్రుల అనుబంధం వారి ప్రారంభ చరిత్ర మరియు సంస్కృతిపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఇది సహజ వాతావరణానికి బలమైన సంబంధాన్ని మరియు అడవి యొక్క సవాళ్లు మరియు వనరులతో సుపరిచితతను సూచిస్తుంది. ఈ ప్రాంతంలో ఆంధ్రుల ఉనికి ఇతర తెగలతో వారి ప్రారంభ సంఘర్షణలు మరియు ప్రాచీన భారతదేశం యొక్క పెద్ద సామాజిక మరియు సాంస్కృతిక ప్రాంతంలో వారి పాత్రను హైలైట్ చేస్తుంది. ప్రాచీన భారతదేశపు రెండు ప్రధాన సంస్కృతి ఇతిహాసాల్లో ఒకటి మహాభారతం, ఆంధ్రుల చరిత్ర ముఖ్యంగా వారి సైనిక పరాక్రమాన్ని చూపుతుంది. కురు వంశంలోని 2 శాల పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన భీకర యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం గురించి ఇతిహాసం వివరిస్తుంది. ఈ ఇతిహాస యుద్ధంలో పాల్గొన్న అనేక రాజ్యాలు మరియు తెగల్లో ఆంధ్రులు ఒకరని మహాభారతం పేర్కొంది. యుద్ధంలో ఆంధ్రుల పాత్ర గురించి ఇతిహాసం పూర్తిగా వెల్లడించినప్పటికీ వారి భాగస్వామ్యం, వారి సైనిక సామర్థ్యాల గురించి మరియు ఆ కాలపు రాజకీయ రంగంలో వారి స్థానం గురించి చాలా చెబుతుంది. ఆంధ్ర యోధులను నైపుణ్యం కలిగిన వీలుకాండులు మరియు తీవ్రమైన యుద్ధ వీరులుగా మహాభారతం వర్ణిస్తుంది. వారు కౌరవ సైన్యానికి తోడ్పడ్డారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఇతర రాజ్యాలతో పాటు యుద్ధ భూమిలో వారి ఉనికి కురుక్షేత్ర యుద్ధం యొక్క విస్తృత ప్రభావాన్ని మరియు చేరువను సూచిస్తుంది. మహాభారతంలో ఆంధ్రుల ప్రస్తావన చిన్నది అయినప్పటికీ వారి సైనిక సంప్రదాయాలు మరియు భారత పురాణాలు మరియు చరిత్రలో అతి ముఖ్యమైన సంఘటనలలో ఒక్కదానిలో వారి ప్రమేయాన్ని గురించి విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఇది ఒక యుద్ధ జాతిగా వారి పాత్రను మరియు ప్రాచీన భారతదేశం యొక్క పెద్ద రాజకీయ నిర్మాణంలో వారి ఏకీకరణను హైలైట్ చేస్తుంది.